తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీకు తెలుసా, అంతరిక్ష ప్రయాణం నుంచి సునీత విలియమ్స్ భూమికి చేరుకున్నాక ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని? మీకు తెలుసా, ఆమె నడక కూడా మళ్లీ నేర్చుకోవాలని? 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయిన ఆమె భూమికి తిరిగొచ్చాక ఇక్కడ వాతావరణం అలవాటు పడటానికి పెద్ద యుద్ధమే చేయాలి. మళ్లీ మనలా మెదలడానికి రోజుల పాటు నిరీక్షించాలి. అసలు సునీతకు నేలపై ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 9 నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకు రావటం ఓ అద్భుతం అని చెప్పుకోవాలి. కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునీత విలియమ్స్ కు 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. సునీత విర్చువల్ మోర్లను తీసుకుని స్టార్లింక్ అంతరిక్ష నౌక నింగికి ఎగిరి ISS కి చేరుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల విఫలమయ్యాయి. ఫలితం 9 నెలల అంతరిక్షంలోనే. ఈ కాలంలో ఆమె ఎన్నో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనాట్స్ ఎముకల సాంద్రత కోల్పోవటం, కండరాల క్షీణత, దృష్టిలోపం సమస్యలు, కార్డియోవాస్క్యులర్ స్ట్రెస్ వంటి సమస్యలు వారికి ఎదురవ్వచ్చు. ISSలో ఉన్న సునీతకు 3 నెలలకోసారి ఆహారం సరఫరా చేశారు. తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జా, రొయ్యల కాక్టైల్, వేయించిన చికెన్, ట్యూనా చేపలు మొదలైనవి పంపించారు. కానీ వాటిని వారు తినడం కూడా పెద్ద సవాలే. వాటిని వారు వేడి చేసుకుని అయస్కాంతీయ చేలలో తినాల్సిన పరిస్థితి. తాగడానికి అవసరమైన నీటిని వ్యోమగాములు తమ మూత్రం, చెమటను శుద్ధి చేసి తీసుకోవాల్సిందే. ఇలా ఎన్నో ఇబ్బందుల తర్వాత నేలకు ల్యాండ్ అయ్యే సమయం వచ్చింది. భూమిపై కూడా సునీత విలియమ్స్ ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సునీత విలియమ్స్ నేలపై గురుత్వాకర్షణతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవటం వల్ల వ్యోమగాములు అంతరిక్షంలో బరువులేనితనాన్ని అనుభవిస్తారు. దీనివల్ల పాదాలపై కాలిస్ మాయమవుతుంది. చర్మపు మందపాటి భాగాన్ని కోల్పోతారు. దీంతో మళ్లీ బ్యాలెన్సింగ్ కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ కొత్తగా నడక కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణకు గురి కాకపోవటం వల్ల కోలుకోలేని ఎముకల సాంద్రత నష్టం జరుగుతుంది. అందుకే వారు కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. వారికి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తారు. ముఖ్యంగా మన భూమి వాతావరణానికి అలవాటు పడేంత వరకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు. ఏదేమైనా ISSలో 9 నెలల పాటు గడపాల్సి వచ్చిన ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లో కూడా ఎక్కడా డీలా పడకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్న సునీత, యు ఆర్ గ్రేట్.